న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయోధ్య ధామంగా పేరును ఖరారు చేశారు విమానాశ్రయానికి. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరామ్ జంక్షన్గా పేరును పిలువనున్నారు. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయోధ్య ధామం అనే పేరును ఈ విమానాశ్రయానికి ఖరారు చేశారు. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరామ్ జంక్షన్గా పిలువనున్నారు. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. విమానాశ్రయంలో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించవచ్చు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయోధ్య ధామం అనే పేరును విమానాశ్రయానికి ఖరారు చేశారు. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యరామ్ జంక్షన్గా పిలువనున్నారు. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి.
పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. అయోధ్యలో ఈ నెల జనవరి 22వ తేదీన భవ్య రామ మందిరం ఉద్ఘాటన కార్యక్రమానికి అన్ని చర్యలు పూర్తయ్యాయి. ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్ని పార్టీల నాయకులతో పాటు హిందూ సంఘాలు, ధర్మ సంస్థాపకులు, తర్వాత మునులు వీళ్ళందరినీ కూడా కొంత అక్కడ రామాలయ ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు. అన్నట్టు వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు, కొంతమందికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఇందులో భాగంగానే ఈరోజు అంటే అయోధ్యలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో సుమారుగా 15,000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అయోధ్య వెళ్తున్నారు. అక్కడ అంటే ఎయిర్పోర్ట్ భారీ ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య అని కూడా ఆ ఎయిర్పోర్టుకు పేరు పెట్టారు. అక్కడ అంటే టెర్మినల్ సుమారుగా ఏకకాలంలో ఒకేసారి 600 మంది ప్రయాణికులు ప్రయాణాలు రాకపోక సాగించేందుకు వీలుగా అయోధ్య ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ తో పాటు అక్కడే ఉన్నటువంటి అంటే అయోధ్య ధామ్ జంక్షన్ గా నామకరణం చేసినటువంటి రైల్వే స్టేషన్ కూడా జాతికి అంకితం చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలో అక్కడ నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో అయోధ్యలో పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా రామాలయం తీర్చిదిద్దడానికి తుదిరూపు దిద్దుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రామాలయ తుదిరీపు వివరాలను కూడా అక్కడి రామాలయ ట్రస్ట్ తీర్థ ట్రస్ట్ వాళ్ళతోటి సభ్యులతో కలిసి చర్చించే అవకాశం ఉన్నాయి. మొత్తంగా ఈ జనవరి 22 జరిగేటువంటి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమం అంటే ఒక నయా దీపావళి మరో దీపావళిగా చేయాలి రామ మందిరం ఉద్ఘాటన నేపథ్యంలో అని చెప్పేసి ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్, RSS తదితర ధార్మిక సంస్థలన్నీ కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తా ఉన్నాయి. శ్రీరామాక్షతల పేరుతో కూడా దేశవ్యాప్తంగా కొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే రామాలయ ఉద్ఘాటనని అంటే చరిత్రలో సువర్ణాక్షరతో లిఖించే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు శ్రీకారం చుట్టారని చెప్పచ్చు. 22వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో కూడా నరేంద్ర మోడీతో పాటు సోనియా గాంధీ కూడా అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా రామాలయ ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలుస్తా ఉన్నది. మిగతా అంటే ధార్మిక సంస్థలు కానీ మిగతా సంస్థలన్నీ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనే నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో చేసేటువంటి పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.